తిరుమల నుంచి ఇంటికి వచ్చేలోపే 2 రోజుల్లోనే దాని యొక్క ఆ ఫ్రెష్నెస్ పోతున్నది. పవిత్రత సంగతి పక్క వెళ్ళినా 2 రోజుల్లో బూజు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకు ఈ రకంగా అవుతున్నది? నాసిరకమైనటువంటి సరుకులు. అది ఎవ్వరు దానికి బాధ్యులు అని మేమంటం లేదు. ఎవ్వరు బాధ్యులైనా వాళ్ళు కఠినంగా వాళ్ళని శిక్షించాలి. అట్లాంటివి దైవ విషయంలో ఇది కేవలం ఒక హిందూ సమాజంలో, భారతీయ సనాతన ధర్మంలో చాలా కేంద్ర స్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. అట్లాంటి ఆ దేవస్థానంలో ఇట్లాంటి ఒక చర్య జరిగింది, ఈ రకమైనటువంటి ఒక కల్తీ అయింది, కల్తీ సరుకులతో వాళ్ళు ఇచ్చే